హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. ఫ్రెండ్ వచ్చేసి మనం అలంపూర్ స్టేషన్ నుంచి అయితే డిపార్చర్ అవుతున్నాము. సో ఆల్రెడీ మీకు అలంపూర్ స్టేషన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ గురించి చెప్పింటాను కదా. సో ప్రజెంట్ ఉన్న మెయిన్ లైన్ మరియు లూప్ లైన్ కాకుండా కొత్తగా నిర్మించే ఈ లూప్ లైన్స్ వచ్చేసి మరింత పొడవుగా అయితే ఉండనున్నాయి. సో మీరు ఇక్కడ అయితే అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇక్కడ లాస్ట్ ఉంది కదా శాండ్ హంప్, ఇంతవరకు అయితే మనకి కొత్తగా నిర్మించే లూప్ లైన్స్ అనేవి ఎండ్ అయిపోతాయి అన్నమాట. సో అలాగే మీరు అక్కడ దూరంగా అయితే అబ్జర్వ్ చేయొచ్చు, మనకి జోగులాంబ స్టేషన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్లాట్ఫామ్ సంబంధించిన పిల్లర్స్ అనేది నిలబెట్టి అయితే ఉంచారు మనకి. అది ఇంకా పైన మనకి షెడ్కి సంబంధించిన వర్క్స్ అనేవి ఇంకా స్టార్ట్ అయితే కావాల్సి ఉంది పనులు. సో జోగులాంబ రైల్వే స్టేషన్లో మనకి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద లేకపోతే డబుల్ లైన్ పూర్తయిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా మెయిన్ లైన్స్ లూప్ లైన్స్ అనేవి రావు. ఉన్నది ఒకటే ప్లాట్ఫామ్ ఉండొచ్చు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మాత్రం మనకి ఒక ప్లాట్ఫామ్నే చూపించారు, రెండో ప్లాట్ఫామ్ని కూడా చూపించలేదు. సో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ స్టేషన్లో ఎక్స్ట్రాగా లూప్ లైన్స్ కానీ లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ప్లాట్ఫామ్స్ అనేవి రావు. కాకపోతే డబల్ లైన్లో ఖచ్చితంగా మనకి ఇంకొక మెయిన్ లైన్ వస్తుంది కాబట్టి ఆ మెయిన్ లైన్కి రెండో ప్లాట్ఫామ్ని నిర్మిస్తారు, అంతే తప్ప ఎటువంటి లూప్ లైన్స్ అనేవి ఉండవు అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక అప్ అండ్ డౌన్ రెండు మెయిన్ లైన్స్ మాత్రమే ఉంటాయి తప్ప లూప్ లైన్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా లైన్స్ అనేవి ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ జోగులాంబ రైల్వే స్టేషన్ మరియు అలంపూర్ స్టేషన్ యొక్క ప్రజెంట్ అప్డేటు. నెక్స్ట్ వీడియోలో మనం కొత్తగా నిర్మించే పొత్తలపాడు స్టేషన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.